కాకినాడ జిల్లా సూర్యారావుపేట బీచ్ లో మే 2 నుంచి 4వ తేదీ వరకు బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఈ పోటీలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పంతం నానాజీ తెలిపారు. అంతకుముందు కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి జనసేన నాయకులతో కలిసి ఆయన నివాళులర్పించారు. స్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్, ఎందుకంటే ఆంధ్రాలో మన ఆంధ్ర క్రీడలాడిది కబడ్డీ. అంటే ఆ కబడ్డీకి ఇవాళ మన స్థానికుడు, మన ఎంతకాలంగా కాంగ్రెస్లో మాకు మిత్రుడు వెంకటరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం మాకు చాలా సంతోషమైన విషయం. ఆయన మంచి ఒక అవకాశాన్ని మనకి మీరు చేయగలరా, చేస్తారా, చేయండి అని చెప్పి ఒక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, బీచ్ కబడ్డీ పోటీ అంటే 13 జిల్లాల నుంచి 13 మంది పురుషుల టీము, 13 మంది మహిళల టీము కూడా రావడం జరుగుతూ ఉంటుంది. వారికి ప్రధానం ఏంటంటే ఈ గ్రామీణ క్రీడని బయటికి తీసి ప్రభుత్వ క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ రిజర్వేషన్ని మన కూటమి వచ్చిన తర్వాత 2% నుంచి 3%కి పెంచారు. అది దానివల్ల అనేక విద్యా ఉద్యోగ అవకాశాలు చాలా వచ్చే అవకాశం ఉంది వీటిలో మెరుగైనటువంటి క్రీడాకారులకి. అంతర్జిల్లాలు ఇది 12వ అది బీచ్ కబడ్డీ.